వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ పేర్లు చెప్పగానే గుర్తుకొచ్చేది విశ్వసనీయత, నిజాయితీ, నిబద్ధత. ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడం కోసం ఎంతటి కష్టాలనైనా ఎదుర్కొనే ధైర్య సాహసాలు. అసలు వైఎస్ఆర్ కుటుంబం అంటేనే మాట తప్పని రాజకీయాలకు, మడమ తిప్పని రాజకీయాలకు పెట్టింది పేరు. అలాంటి కుటుంబ గౌరవాన్ని గండికోటలో కలిపేశారు షర్మిల. వైఎస్ఆర్ కుటుంబ పతనం కోసం కుట్రలు చేసిన వాళ్లతో, వైఎస్ఆర్ కుటుంబ నాశనం కోసం కుతంత్రాలు పన్నుతోన్న వాళ్లతో స్నేహం చేస్తున్నారు. శత్రు శిబిరంలో చేరి వైఎస్ఆర్ కుటుంబ చరిష్మాని అపహాస్యం చేస్తున్నారు. తెలంగాణలోనే నా బతుకు, ఇక్కడే నా చావు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రారంభించిన రోజు షర్మిల అన్న మాటలివి. ఇప్పుడు ఆ పార్టీ లేదు. ఆ మాటకొస్తే అసలు తెలంగాణ రాజకీయాల్లో షర్మిలనే లేదు. తన వెంట వచ్చిన వారందరినీ విడిచిపెట్టి తనతో పాటు ప్రయాణించిన ప్రజల విశ్వాసం కూడా పరిగణలోకి తీసుకోకుండా పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసేశారు. కనిపించని నిజాయితీ, లోపించిన నిబద్ధత, చిత్తశుద్ధిని నిరూపించుకోలేకపోయిన మాటలు, వీటన్నింటి మధ్యనే తెలంగాణలో తన ఉనికిని చాటుకున్న షర్మిల ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోనూ అవే విశ్వసనీయత లేని చర్యలతో వైఎస్ఆర్ కుటుంబ గౌరవానికి మచ్చతేస్తున్నారు. షర్మిల మొన్నటిదాకా తెలంగాణలో ఒక పార్టీ వ్యవస్థాపకురాలు, ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్ అధ్యక్షురాలు. రాష్ట్రాలు మారిపోయాయి, పార్టీలు మారిపోయాయి, హోదాలు మారిపోయాయి. కానీ మాట తప్పుతూ, మడమ తిప్పుతూ షర్మిల సాగిస్తున్న రాజకీయం మాత్రం కొనసాగుతూనే ఉంది. నయవంచక రాజకీయాల పేరు చెప్పగానే తెలుగు ప్రజలకు గుర్తుకొచ్చే పేరు చంద్రబాబే. అలానే విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు అనగానే తెలుగు ప్రజలకే కాదు, దేశ ప్రజల మనసులోనూ మెదిలేది రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డిలే. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన షర్మిల మాట తప్పడంలో, మడమ తిప్పడంలో చంద్రబాబుని అనుసరిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఆమె తెలంగాణలో చేసింది అదే, ఆంధ్రప్రదేశ్లో చేస్తోంది అదే. తెలంగాణలో రాజకీయ నాయకురాలుగా ఆమె తన ఉనికిని చాటుకున్నది 2.5 సంవత్సరాలు మాత్రమే. రాజకీయాలకు సంబంధించి ఇది చాలా షార్ట్ పీరియడ్. కానీ ఇంత తక్కువ సమయంలోనే విశ్వసనీయత, నిజాయితీ, నిబద్ధతతో కూడిన రాజకీయాలకు తాను ఆమడ దూరంలో ఉంటానని షర్మిల తేల్చి చెప్పేశారు. తెలంగాణలో షర్మిల చేసిన రాజకీయమంతా వైఫల్యాల సమూహంగానే గుర్తింపు పొందుతోంది. అందుకు కారణం రాజకీయ అపరిపక్వత, అనాలోచిత నిర్ణయాలు, ప్రజల దగ్గర విశ్వసనీయతని చాటుకోలేకపోవడమే. తెలంగాణలో పార్టీ పెట్టిన వెంటనే ఇక్కడ రాజకీయాలతో మీకేం పని అనే ప్రశ్నకి తనదైన శైలిలోనే ఆమె సమాధానం చెప్పారు. ఎవరు అవునన్నా కాదన్నా, ఎవరికి ఇష్టమున్నా ఎవరికి ఇష్టం లేకపోయినా నేను ముమ్మాటికి తెలంగాణ బిడ్డనే. ఇక్కడి గాలి పీల్చుకున్నా, ఈ గడ్డ నీళ్లు తాగా, ఈ గడ్డ మీద పెరిగా, ఈ గడ్డ మీద చదువుకున్నా. ఈ గడ్డంటే నాకు ప్రేమ లేకుండా ఎలా ఉంటుంది? ఈ గడ్డ మీదే నా కొడుకును కన్నా, ఈ గడ్డ మీదే నా కూతుర్ని కూడా కన్నా, ఈ గడ్డ మీదే బ్రతికే. ఈ గడ్డ రుణం తీర్చుకోవాలనుకోవడం తప్ప. ఇదేంటో తెలుసామా? పాలేరు మట్టి, పాలేరు మట్టి. ఈ పాలేరు మట్టిలో పాలేరు ప్రజల ఆశలు అన్నీ నిమిడి ఉన్నాయి. ఈ పాలేరు మట్టిలో పాలేరు ప్రజల చెమట, శ్రమ ఉంది. ఈ పాలేరు మట్టిలో పాలేరు ప్రజల రక్తం, బలం అన్నీ ఉన్నాయి. అందుకే చెప్తున్నాం, ఈ పాలేరు మట్టి సాక్షిగా రాజశేఖర్ రెడ్డి బిడ్డ మాటిస్తుంది. ఈ రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈ రోజు నుంచి పాలేరు బిడ్డ. ఈ రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈ రోజు నుంచి మీ బిడ్డ. ఈ రాజశేఖర్ రెడ్డి బిడ్డ పాలేరు బిడ్డలకు వచ్చిన ప్రతి కష్టంలో పాలు పంచుకుంటుంది. ఈ రాజశేఖర్ రెడ్డి బిడ్డ పాలేరు ప్రజల హక్కుల కోసం కొట్లాడుతుంది. నేను తెలంగాణ బిడ్డనే, తెలంగాణ నీళ్లు తాగాను, తెలంగాణ గాలి పీల్చాను అంటూ నాడు షర్మిల చెప్పిన మాటలను తెలంగాణ ప్రజలతో పాటు ఏపీ ప్రజలు కూడా ఆశ్చర్యంతో కూడిన ఆసక్తితో తిలకించారు. కానీ తర్వాత అదే షర్మిల తెలంగాణ పాలిటిక్స్ కి బై బై చెప్పి ఏపీ బాట పట్టేశారు. తెలంగాణలోనే నా బతుకైనా చావైనా అన్న తన వ్యాఖ్యలను షర్మిల త్వరగా మర్చిపోయి ఉండొచ్చు. కానీ తెలుగు ప్రజలు మర్చిపోలేదు. ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికలే లక్ష్యంగా పాలిటిక్స్ చేస్తాయి. కానీ షర్మిల మాత్రం తెలంగాణ ఎన్నికల కేంద్రంగా కూడా ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేకపోవడం నాడు సామాన్య ప్రజలను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 119 స్థానాల్లో పోటీ చేసి తీరతామని నాడు షర్మిల ప్రకటించారు.
కానీ వాస్తవంలో జరిగింది మాత్రం వేరు. 119 నియోజకవర్గాలలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పోటీ చేస్తుంది. ఈ రోజు నుంచి బి ఫామ్ల అప్లికేషన్లకు ఈ రోజు నుంచి దరఖాస్తులు పెట్టుకోవచ్చు అని కూడా చెప్తున్నాం. నేను ఎలాగో పోటీ చేస్తా, మాటిచ్చినట్టు పాలేరు నుంచి చేస్తా. ఒక పాలేరు నుంచే కాదు, రెండో చోటు నుంచి కూడా పోటీ చేయాలి అని చాలా మంది కోరుతున్నారు. రెండో చోటు పార్టీ పోటీ చేస్తే ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలము అన్న అభిప్రాయం పార్టీ వాళ్ళల్లో ఉంది. కాబట్టి అది కూడా ఆలోచనలో ఉంది. 119 స్థానాల్లో పోటీ చేయడం కాదు కదా, కనీసం 10 స్థానాల్లో కూడా షర్మిల పార్టీ బరిలోకి దిగలేదు. ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చడం ఇష్టం లేకనే పోటీ చేయడం లేదని షర్మిల ప్రకటించారు. కానీ అంతకుముందు ఎన్నికల్లో పోటీ చేస్తామని అనౌన్స్ చేసిన సందర్భంలో తమ పార్టీ పోటీ చేయడాన్ని ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చినట్టుగా చూడకూడదని, ఆ అపఖ్యాతి తమకు వర్తించదని వ్యాఖ్యానించింది కూడా షర్మిలనే. మాట తిప్పడంలో, నాలుకని మడత పెట్టడంలో తన చాకచక్యాన్ని చక్కగా ప్రదర్శించారు. తెలంగాణ ప్రజల కోసమే కాంగ్రెస్ తో కలిసి వెళ్లాలనుకున్నాం, కానీ అది జరగలేదు. మన అదృష్టమనే అనుకుందాం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చాము అన్న అపఖ్యాతి మనకు ఉండకూడదు అనుకున్నాం. 4 నెలల పాటు ప్రయత్నం చేశాం. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. 4 నెలల పాటు మనం ప్రయత్నం చేశాం. ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలినా ఆ అపఖ్యాతి మనది కాదు. ఈ అపఖ్యాతి భారము మన మీద లేదు. రేవంత్ రెడ్డి మీద తీవ్రమైన ఆరోపణలు చేయడమే కాదు, తరచుగా వ్యంగ్యాస్త్రాలు కూడా సంధించిన షర్మిల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడే ముందు రోజు కూడా తన దాడిని ఆపలేదు. బ్లాక్ మెయిలర్స్ కి సీఎం పదవి ఇవ్వొద్దంటూ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో దేర్ ఆర్ మెనీ వర్దీ క్యాండిడేట్స్. ఉత్తమన్న ఒక ఆర్మీ మ్యాన్, ఆర్మీలో పనిచేసిన వ్యక్తి, డిసిప్లిన్ ఉన్న వ్యక్తి, ఫెయిత్ఫుల్ కాంగ్రెస్ మ్యాన్. ఇలా చూసుకుంటే ఎంతో మంది, బట్టి అన్న దళితుడు, నిజంగానే పాదయాత్ర చేసిన వాడు, మిగతా వాళ్ళలాగా కార్లలో తిరిగి పాదయాత్ర చేసిన వాడు కాదు. ఇలా పేర్లు చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీలోనే వర్దీ అయిన వాళ్ళు, క్రెడిబిలిటీ ఉన్న వాళ్ళు, బ్లాక్ మెయిలర్స్ కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. రేవంత్ రెడ్డి సీఎం అయిన వెంటనే షర్మిల స్వరం మారిపోయింది. క్షణాల్లో మడమ తిప్పేశారు. రేవంత్ రెడ్డి మీద అంత తీవ్రమైన విమర్శలు చేసి అంతే త్వరగా ఆమె కలిసిపోవడం మాత్రం ఎవరిని ఆశ్చర్యానికి గురి చేయలేదు. ఎందుకంటే అప్పటికే తన మాటలకు చేతలకు ఏమాత్రం పొంతన ఉండదన్న స్పష్టతని షర్మిల ఇచ్చేశారు. నిజాయితీకి, నిబద్ధతకి ఆమడ దూరంగా తెలంగాణలో రాజకీయం చేసిన షర్మిల ఇప్పుడు ఏపీ పొలిటికల్ స్క్రీన్ మీద అంతకు మించి అనేశారు. దివాళాకోరు రాజకీయాలు చేయడంలో చంద్రబాబుతో పోటీ పడుతూ వైఎస్ఆర్ కుటుంబ గౌరవాన్ని అపహాస్యం చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ని 2 సార్లు గెలిపించి కేంద్రంలో 2 సార్లు యూపీఏ అధికారంలోకి రావడానికి కారణం వైఎస్ఆర్. అలాంటి వైఎస్ఆర్ పేరుని ఎఫ్ఐఆర్లో చేర్చిన దుర్మార్గమైన పార్టీ కాంగ్రెస్. అక్రమ కేసులు బనాయించి జగన్ని 16 నెలలు నిర్బంధించిన పార్టీ కాంగ్రెస్. వైఎస్ఆర్ కుటుంబాన్ని తీవ్ర కష్టాల పాలు చేసిన కాంగ్రెస్లో షర్మిల చేరతారని తెలుగు ప్రజలెవరూ కలలో కూడా ఊహించలేదు. విభజన చట్టంలో ప్రత్యేక హోదాకి చోటివ్వకుండా 5 కోట్ల ప్రజల భవిష్యత్తుని చీకట్లోకి నెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల. మడమ తిప్పే రాజకీయాల్లో నైపుణ్యం సాధిస్తున్న షర్మిల ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోకపోవచ్చు. కానీ 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలు మాత్రం వైఎస్ఆర్ కుటుంబానికి, ఆంధ్రప్రదేశ్కి కాంగ్రెస్ చేసిన ద్రోహాన్ని మాత్రం మర్చిపోలేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గౌరవాన్ని తక్కువ చేసే దుస్సాహసం చేసిన దుర్మార్గమైన పార్టీ కాంగ్రెస్. ప్రజాక్షేత్రంలో జగన్ని ఎదుర్కోవడం అసాధ్యమని తెలుసుకుని జగన్ని నియంత్రించడానికి చంద్రబాబుతో కలిసి కుట్రలు పన్నిన పార్టీ కాంగ్రెస్. ఆ క్రమంలో వైఎస్ఆర్ పేరుని ఛార్జ్షీట్లో పెట్టడానికి కూడా వెనకాడలేదు. వైఎస్ఆర్ బతికి ఉంటే కాంగ్రెస్ పార్టీ మీద ఉమ్మి వేసేవాళ్లు అంటూ నాడు కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు షర్మిల. ఇప్పుడు ఆ విషయాలను మర్చిపోయినట్టు షర్మిల నటిస్తున్నారు. కానీ తెలుగు ప్రజలు మాత్రం కాంగ్రెస్ చేసిన దారుణాలను మర్చిపోలేదు. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారు చచ్చిపోతే ఏం చేసింది? రాజశేఖర్ రెడ్డి గారు దోషి అని ఎఫ్ఐఆర్ లో పేరు చేర్చింది కదా రాజశేఖర్ రెడ్డి గారి పేరును. మరి రాజశేఖర్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడవలేదా? రాజశేఖర్ రెడ్డి గారికి మోసం చేయలేదా? కనీసం రాజశేఖర్ రెడ్డి గారు హెలికాప్టర్లో చచ్చిపోతే ఎలా చచ్చిపోయాడు అని ఎంక్వైరీ అయినా చేసిందా కాంగ్రెస్ పార్టీ? అసలు పట్టించుకుందా కాంగ్రెస్ పార్టీ?
అంత గొప్ప నాయకుడే 2 సార్లు అధికారంలోకి తెచ్చాడే, కనీసం కృతజ్ఞత ఉందా కాంగ్రెస్ పార్టీకి? బతికున్నప్పుడేమో ఇంద్రుడు చంద్రుడు అని పొగిడాడే, కనీసం చచ్చిపోతే పొగడకపోయారు. ఆ మనిషిని FIRలో చేరుస్తారా దోషి అని? సిగ్గుండాలి కదా. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారిని బొమ్మ పెట్టుకొని మళ్ళీ ఓట్లు అడుగుతుందా? కాంగ్రెస్ పార్టీ మనిషి రాజశేఖర్ రెడ్డి గారు? అసలు రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికే ఉంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద ఉమ్మేసేవాడు. నాడు కాంగ్రెస్ కుట్రలను ప్రజల ముందు ఎండగట్టిన షర్మిల ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకుని సోనియా గాంధీ జిందాబాద్, రాహుల్ గాంధీ జిందాబాద్ అంటున్నారు. వైఎస్ఆర్ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఇలా నాలుక మడత పెట్టడం చూసి తెలుగు ప్రజలు దిగ్భ్రాంతి చెందుతున్నారు. ఓదార్పు యాత్ర చెయ్యనని, తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక గుండెలు పగిలి ప్రాణాలు కోల్పోయిన వాళ్ల కుటుంబాలను పరామర్శించనని జగన్ ఒప్పుకుని ఉంటే ఆయనపై ఒక్క అక్రమ కేసు కూడా ఉండేది కాదు. పదవుల కన్నా ప్రజలకిచ్చిన మాటే ముఖ్యమని 10 జన్పథ్కి జగన్ తేల్చి చెప్పినందుకే, ఓదార్పు యాత్ర కొనసాగించినందుకే అక్రమ కేసులు పెట్టి 16 నెలల పాటు అన్యాయంగా జైల్లో నిర్బంధించారు. తమకు ఇచ్చిన మాట కోసం అన్ని నెలల జైలు నిర్బంధాన్ని కూడా తట్టుకున్న జగన్ని ఏపీ ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. వెన్నుపోట్లకి, నయవంచక రాజకీయాలకు దేశవ్యాప్తంగా పేరు పొందిన చంద్రబాబుతో కలిసి నాడు కాంగ్రెస్ చేసిన దారుణ కుట్రలను స్వయంగా షర్మిలనే ఎండగట్టిన తీరును ప్రజలంతా గుర్తు తెచ్చుకుంటున్నారు. జగనన్న మీ మధ్య ఉన్నాడు, మీ మనిషి, మీ గుండెల్లో మీరు ప్రేమించే మనిషి. మీ ఆప్యాయతను కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు తట్టుకోలేకపోయాయి. జగనన్న మీ మధ్య ఉంటే కాంగ్రెస్ కు తెలుగుదేశం కు ఇంకా మనుగడ ఉండదని, వారి దుకాణాలు మూసుకోవాలని, వచ్చే ఎలక్షన్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగనన్న అన్ని సీట్లు గెలుచుకుంటాడని, కుట్రలు పన్ని ఈరోజు నీచమైన రాజకీయాలు చేసి బెయిల్ కూడా రాకుండా పెద్ద పెద్ద వాళ్ళతో మాట్లాడి, ఢిల్లీ వాళ్ళతో మాట్లాడి ఈరోజు ఆయనను మన మధ్య లేకుండా చేసి ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఏపీ ప్రజల మీద పగ సాధించింది కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ జగన్లపై కుట్రలు చేసింది కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీలో చేరడం మాత్రమే కాదు, వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలి హోదాలో ఏపీకి వ్యతిరేకంగా చాలా వ్యాఖ్యలే చేశారు షర్మిల. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే తనకు ముఖ్యమని, ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్తో యుద్ధానికైనా సిద్ధమే అని ప్రకటించారు. మాట తప్పడంలో, మడమ తిప్పడంలో సాధించిన నైపుణ్యం వల్ల కావచ్చు, షర్మిల వీటిని పెద్దగా పట్టించుకోకుండా నా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంటూ ఏపీలో సరికొత్తగా నాలుక మడత పెట్టుకున్నారు. కానీ 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలకు మాత్రం నాడు షర్మిల చేసిన వ్యాఖ్య గుర్తుంది. చాలా మంది అనుకుంటుండొచ్చు, ఈమె తెలంగాణ కోసం నిలబడుతుందా, ఈమె తెలంగాణ కోసం పోరాడుతుందా, తెలంగాణకు అన్యాయం జరిగే ప్రాజెక్టును అడ్డుకుంటుందా అని. మాట మీద నిలబడే రాజన్న బిడ్డగా చెబుతున్నాను, తెలంగాణకు దక్కాల్సిన ఒక్క చుక్క నీటి బొట్టును కూడా వదులుకోం. తెలంగాణకు అన్యాయం జరిగే ఏ ప్రాజెక్టునైనా, ఏ పనినైనా నేను అడ్డుకుంటా. తెలంగాణకి ఏపీకి మధ్య కృష్ణా జలాల వాడకంపై అనేక వివాదాలున్నాయి. ఈ నేపథ్యంలో సాగునీరు విషయంలో తెలంగాణకి అనుకూలంగా, ఏపీకి వ్యతిరేకంగా అనేక సార్లు షర్మిల మాట్లాడారు. మరిప్పుడు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలే నాకు ముఖ్యమని మాట మార్చేస్తున్నారు. విశ్వసనీయతకి, నిబద్ధతకి రోజు రోజుకి దూరంగా జరిగిపోతున్న షర్మిలకి మాట మార్చడం తేలికే కావచ్చు. కానీ వైఎస్ఆర్ కుటుంబం రాజకీయం చేసే విధానాన్ని దశాబ్దాలుగా గమనిస్తున్న ఏపీ ప్రజలు మాత్రం షర్మిల వైఖరిని ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రజలకు ఏదైనా చెయ్యాలన్న సంకల్పం రాజకీయాల వైపు నడిపిస్తుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందుకు ఉదాహరణ. కుట్రలు, కుతంత్రాలతో అందరినీ ముంచి తాను బాగుపడాలన్న దుర్బుద్ధి కూడా రాజకీయాల వైపే నడిపిస్తుంది. చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు, టాయిలెట్ మీడియా అందుకు ఉదాహరణ. మరి షర్మిల రాజకీయాలను ఎలా చూడాలి?
దుష్ట చతుష్టయం నీడ షర్మిల రాజకీయాల్లో అడుగడుగునా కనిపిస్తోంది. దీనికి పెద్ద విశ్లేషణలక్కర్లేదు. నిన్న తెలంగాణలో కానీ నేడు ఏపీలో కానీ రాజకీయంగా ఆమె వేస్తున్న ప్రతి అడుగు వెనుక రాంగ్ డైరెక్షన్ స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీకి ఏమాత్రం స్పేస్ లేని పరిస్థితుల్లో షర్మిల రాజకీయ పార్టీ స్థాపించేశారు. ఆ నిర్ణయం సామాన్యులకు సైతం ఆశ్చర్యాన్ని కలిగించింది. అదే సమయంలో టాయిలెట్ మీడియా షర్మిలకు అనుకూలంగా కథనాలు వండివార్చడం మొదలుపెట్టింది. దానికి కాస్త ముందు ఇడుపులపాయలో, పులివెందులలో ఏవేవో జరిగిపోతున్నట్టుగా ఎల్లో మీడియా విషపు రాతలు రాసింది. దాన్ని షర్మిల ఏమాత్రం ఖండించలేదు. ఈ పరిణామాలన్నీ ఎల్లో మీడియాతో పాటు చంద్రబాబు డైరెక్షన్లోనే షర్మిల రాజకీయ ప్రయాణం మొదలైందని, ఇప్పుడు కాంగ్రెస్ కూడా తోడైందని తేల్చి చెప్తున్నాయి. జగన్ మీద అక్రమ కేసుల కుట్రలో కాంగ్రెస్ తో పాటు చంద్రబాబుకి సమాన వాటా ఉంది. 2014లో సీఎంగా ఏపీ ప్రజలు నమ్మి అవకాశం ఇస్తే లక్షల కోట్ల రూపాయల స్కామ్లు చేస్తూ వాళ్ల భవిష్యత్తుని ఎగతాళి చేసిన అవినీతి అనకొండ చంద్రబాబు. ఆయన పాలనను ఎండగడుతూ, ఆయన అవినీతిని తూర్పారబడుతూ షర్మిల గతంలో ఎన్నో విమర్శలు చేశారు. ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కూడా ఇంతవరకు కట్టలేదంటే ఇలాంటి ముఖ్యమంత్రి, ఇలాంటి అసమర్థ ముఖ్యమంత్రి మనకు అవసరమా అని అడుగుతున్నారు. గత ఎన్నికల్లో 600 హామీలు ఇచ్చాడు, ఏ ఒక్కటి నిలబెట్టుకోలేదు. మామను వెన్నుపోటు పొడిచినట్టే ఇప్పుడు ప్రజలను కూడా వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబు గారు. ప్రత్యేక హోదాను నీరుగార్చిన వ్యక్తి ఈ చంద్రబాబు గారు. బీజేపీతో పొత్తు పెట్టుకుని హోదా కాకుండా ప్యాకేజీ అయితే ఈయన కమిషన్లు వస్తాయని హోదాను కూడా తాకట్టు పెట్టాడు చంద్రబాబు గారు. తన స్వార్థం కోసం ఎంత దుర్మార్గానికైనా ఒడిగట్టే చంద్రబాబు గతంలో షర్మిలని కూడా దారుణంగా అవమానించారు. టీడీపీ సోషల్ మీడియా షర్మిల వ్యక్తిత్వ హననానికి పాల్పడింది. దీనిపై షర్మిల కేసులు కూడా పెట్టారు. వైఎస్ఆర్ తన జీవితాంతం చంద్రబాబుతో పాటు ఎల్లో మీడియా మీద పోరాటం చేశారు. చంద్రబాబు దుర్మార్గానికి ఒక చిన్న ఉదాహరణ ఈ సందర్భంగా చెప్పుకోవాలి. సాగర్ సొసైటీలో వైఎస్ఆర్ నివాసాన్ని రెగ్యులైజ్ చేయమని సుప్రీంకోర్టు ఆదేశించినా చంద్రబాబు ఆ పని చేయలేదు. షర్మిలకి ఈ విషయాలన్నీ పూర్తిగా తెలుసు. అయినా చంద్రబాబుతో మాటామంతి కలిపేస్తున్నారు. దీనికి కారణం షర్మిల రాజకీయం వెనుక చంద్రబాబు పాత్ర ఉండడమే. కుమారుడి వివాహ పత్రికని ఇవ్వడానికి చంద్రబాబు నివాసానికి వెళ్లిన షర్మిల 45 నిమిషాల పాటు ఆయనతో సమావేశమయ్యారు. ఈ భేటీలో ఏపీలో షర్మిల చేయాల్సిన రాజకీయాన్ని చంద్రబాబు దిశానిర్దేశం చేసి ఉండొచ్చన్న చర్చ నాడు రాజకీయ వర్గాల్లో జోరుగా సాగింది. అవినీతి అనకొండ చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకురాలు అనే ముసుగులో వైఎస్ఆర్ కుమార్తె షర్మిల చేస్తున్న రాజకీయం చూసి తెలుగు ప్రజలు నివ్వెరపోతున్నారు. ఇందులో ఎవరు ఎత్తుగడ ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారు ఎత్తుగడ ఉంది. అందుకే ఆ సెక్షన్ ఆఫ్ మీడియా రేపటి నుంచి ఈవెన్ విపరీతంగా ప్రొజెక్ట్ చేస్తారు. రామోజీరావుకి ఎందుకు అందుకు ప్రేమ, రాధాకృష్ణకి ఎందుకు అందుకు ప్రేమ, చంద్రబాబు నాయుడు చెల్లిని బయట వేశాడని జగన్మోహన్ రెడ్డి అనడంలో ఎందుకు ఆయనకెందుకు ఆమె మీద అంత ప్రేమ? కేవలం ఒకే ఒకటి, ఆయన ఈ రోజు తన టార్గెట్ తాను ప్రజలకు ఏం చేశాడో చంద్రబాబు నాయుడు చెప్పుకోలేక, చంద్రబాబు నాయుడు ప్రజలకు ఏం చేశాడో తన హయాంలో చెప్పుకునే పరిస్థితి లేక, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్లలో ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉండి చేసిన వాటిని నుంచి ప్రజలను ఏమార్చాలన్నా, అబద్ధాల కల్పితాలన్నీ ప్రచారం చేసి 4 రకాల అటాక్లు పెట్టాలన్నా, అలాగే ఎంతో కొంత నేను ఇంతకుముందు అన్నట్టు వైఎస్ఆర్ అభిమాన ఓట్లు ఉన్నా లేదా దళితులు, ఎస్సీలు, మైనారిటీల్లో ఏదైనా కొంచెం చీలిక ఏమైనా తీసుకురావచ్చు అనే ఉద్దేశంతో అనే కుట్రతో చేసిన పథకం భారీ కుట్రలో ఈమె ఒక అస్త్రమయ్యారు. ఈరోజు ఇక్కడికి వచ్చారనేది స్పష్టంగా కనపడుతోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న షర్మిల తాను ఎంపీగా పోటీ చేయడం తన చిన్నాన్న చిరకాల వాంఛ అంటున్నారు. నాడు జగన్ పై కుట్రల మీద కుట్రలు చేసిన కాంగ్రెస్ వివేకానందరెడ్డికి మంత్రి పదవి ఇచ్చి పులివెందుల ఉప ఎన్నికల్లో విజయమ్మ మీద పోటీ చేయించింది. ఆ ఎన్నికల్లో వివేకానందరెడ్డికి డిపాజిట్ కూడా దక్కలేదు. ఆ తర్వాత కాంగ్రెస్ వివేకానందరెడ్డిని పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో ఆయన జగన్ దగ్గరికి వచ్చారు. చిన్నాన్నని గౌరవంగా పార్టీలో చేర్చుకున్న జగన్ వైఎస్ఆర్సీపీ నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా నిలబెట్టారు. వైఎస్ఆర్సీపీకి పూర్తి మెజారిటీ ఉంది. కానీ అధికారాన్ని ఉపయోగించిన చంద్రబాబు, బీటెక్ రవి వైఎస్ఆర్సీపీ స్థానిక సంస్థల ప్రతినిధులను డబ్బుతో లోబర్చుకుని బెదిరించి వివేకానందరెడ్డిని ఓడించారు. అలాంటి చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా షర్మిల పనిచేస్తున్నారు. బీటెక్ రవితో షర్మిల, ఆమె భర్త అనిల్ స్నేహం చేస్తున్నారు. తన కుటుంబ శత్రువులతో షర్మిల చేస్తున్న స్నేహం చూసి తెలుగు ప్రజలు విస్తుపోతున్నారు.
వైఎస్ షర్మిల గారు కడపలో చేసినటువంటి కామెంట్స్ చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. హంతకులు చట్టసభలోకి రాకూడదు అని తాను కడప ఎంపీగా పోటీ చేస్తున్నానని మాట్లాడుతున్నారు. విచారణ జరుగుతూ ఉన్నది. కోర్టు పరిధిలో ఉన్నటువంటి కేసు మీద హంతకులు అని చెప్పి తీర్పు ఈవిడే చెప్పేస్తున్నారు, శిక్ష కూడా ఈవిడే వేసేస్తున్నారు. ఇది అత్యంత నీచమైనటువంటి రాజకీయం. విచారణ పరిధిలో ఉన్నటువంటి అంశాలని ఎన్నికల అంశముగా మార్చి ఇంత అన్యాయంగా రాజకీయం చేయడం అవసరమా అని అడుగుతూ ఉన్నాం. కుట్రలు కుతంత్రాలు చేయడంలో కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబుకి చాలా దగ్గర పోలికలున్నాయి. పిల్లనిచ్చిన మామకి వెన్నుపోటు పొడిచే కుట్రని చంద్రబాబు విజయవంతంగా పూర్తి చేయడానికి కారణం ఎన్టీఆర్ కుటుంబాన్ని చీల్చడమే. గతంలో జగన్ ని టార్గెట్ చేస్తూ ఇలాంటి కుట్రనే అమలు చేసింది కాంగ్రెస్. నాడు వైఎస్ వివేకానందరెడ్డిని మంత్రిని చేసి జగన్ కి వ్యతిరేకంగా ఉసిగొల్పింది. కానీ కాంగ్రెస్ కుతంత్రాన్ని గమనించిన వివేకానందరెడ్డి ఆ తర్వాత కాంగ్రెస్ ని వీడి జగన్ చెంతకు వచ్చేశారు. నాడు జగన్ కుటుంబాన్ని చీల్చి రాజకీయంగా దెబ్బ కొట్టాలని ప్రయత్నించి కాంగ్రెస్ విఫలమైంది. ఇప్పుడు షర్మిలని ముందు పెట్టి టాయిలెట్ మీడియా, చంద్రబాబు, కాంగ్రెస్ కలిపి అదే కుట్రని మరోసారి పన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ అబద్ధాలు చెప్తారు. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మోసాలు చేసే పరిస్థితి వస్తుంది. రాబోయే రోజుల్లో కుట్రలు ఎక్కువ జరుగుతాయి, కుతంత్రాలు ఎక్కువ జరుగుతాయి, కుటుంబాలను అడ్డగోలుగా చీల్చే కార్యక్రమాలు కూడా జరుగుతాయి. తన తండ్రి పేరు మీద పార్టీ పెట్టిన షర్మిల తన తండ్రిని అవమానించిన కాంగ్రెస్ లో ఆ పార్టీని విలీనం చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ కండువా వేసుకున్న షర్మిల తన తండ్రి పేరు మీద పెట్టిన పార్టీపైనే పోరాటం చేస్తారట. అందుకు వైఎస్ఆర్ మీద, జగన్ మీద విషం కక్కే ఎల్లో మీడియా, చంద్రబాబు సహాయ సహకారాలు అందిస్తున్నారన్న నిజం తెలుగు ప్రజలకి స్పష్టంగా తెలిసిపోయింది. ఈ పరిణామాలన్నీ చూసి కడప ప్రజలు దిగ్భ్రాంతి చెందుతున్నారు. మాట తప్పని రాజకీయాలకు, మడమ తిప్పని రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన వైఎస్ఆర్, జగన్లు కడప ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారు. ఏ కుటుంబం అయితే కడప కీర్తిని ప్రపంచానికి చాటిందో అదే కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి వైఎస్ఆర్ కుటుంబ గౌరవానికే మచ్చ తెచ్చేలా వ్యవహరించడం చూసి కడప ప్రజలతో పాటు తెలుగు వాళ్లంతా ఆవేదన చెందుతున్నారు.